గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకటించిన దిశ 50,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించకుండా 50,000 వరకు పూర్తిగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అదే మరిగా ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. మీకు చేతనైతే నేను చెప్పిన ప్రొసీజర్ వల్ల మీలో దొంగలు కొంతమంది ఉంటే వాళ్ళకి బాధ తప్ప ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎవ్వరు కూడా ఈ హౌస్లో మిస్లీడ్ చేయలేరు. మీరు ఆ విషయం గురించి దొంగలు మీలో ఎవరైనా ఉంటే దొంగల్ని సపోర్ట్ చేయాలంటే మీరు బాధపడాలి తప్ప న్యాయంగా ఎవరికి అన్యాయం జరిగినా కేస్ స్టడీ అవసరంలా వాస్తవాలు నా దగ్గర రండి, నేను పరిష్కారం చేస్తాను. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడడానికి లేదు. అధ్యక్ష, నేను చెప్పింది కూడా ఇదే ఓపిక లేకపోతే వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? అధ్యక్ష, సభ్యత ఉండాలి, సభ్యత ఉండాలి. మీకు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. సభ్యత లేకుండా మాట్లాడతారు మీరు. ప్రొసీజర్ తెలుసుకొని మాట్లాడండి. ఈ హౌస్ లో ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడతారండి. నేను ఏదైనా విషయం సబ్జెక్ట్ అధ్యక్ష, మీరు సభా సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి అధ్యక్ష, మీకు అపార అనుభవం ఉంది. ఈ హౌస్లో ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ది హౌస్గా వాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలను అధ్యయనం చేసుకొని ఇది కరెక్ట్ కాదు, ఇది డౌట్ ఉందంటే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా ప్రతి ఒక్క దానికి రన్నింగ్ కామెంటరీ కింద లేదో వీళ్ళే పెద్ద తెలిసిన వాళ్ళుగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. ఆ విషయం నేను చెప్తున్నాను. ఈరోజు సబ్జెక్ట్ విషయాలు అధ్యక్ష, నేను ఇక్కడ తెలివి ఎక్కువైపోయి కేస్ స్టడీలు మాట్లాడుతున్న అధ్యక్ష. కేస్ స్టడీలు అవసరంలా. కేస్ స్టడీలు చేయాల్సిన దేనికంటే అవినీతి జరిగినప్పుడు అవి కేస్ స్టడీలు చెప్పుకోండి, కానీ ఇక్కడ కేస్ స్టడీలు కాదు. ఇక్కడ రియల్ స్టడీసే కావాలి. ఇక్కడ కేస్ స్టడీలు కాదు, ఇక్కడ రియల్ స్టడీస్ కావాలి. అందుకని అధ్యక్ష 2007 నుంచి అధ్యక్ష 2013 వరకు డిసెంబర్ 2013 వరకు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళకందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. 2 అధ్యక్ష, అక్కడి నుంచి ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న తర్వాత మేము మొత్తం కంప్యూటరైజ్ చేశాం అధ్యక్ష. ప్రతి ఒక్క రైతుది కంప్యూటరైజ్ చేశాం. కొంతమందికి బాధ ఉండొచ్చు. కొంతమంది రైతుల అధ్యక్ష 5 బ్యాంకుల్లో తీసుకున్నారు, కొంతమంది 10 బ్యాంకుల్లో తీసుకున్నారు. మేము అన్ని కంపైల్ చేసిన తర్వాత నేను అందరికీ న్యాయం చేయాలని 50,000 వరకు తీసుకున్న వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేకుండా 10వ తారీఖు ఈ నెల నుంచి ఒక్క పైసా వాళ్ళు కట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా వారికి మాఫీ చేశాం. ఏ బ్యాంకులు అడిగే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష 50,000 పైన తీసుకున్న వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశాం. ఇది ఎంతమంది అధ్యక్ష? 1,50,000 కంటే 3% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ 1,50,000 లోపలనే వస్తున్నారు. రెండోది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. మీరు నేను డిసైడ్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కాదు, ఆర్బీఐ డిసైడ్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. ఏ బ్యాంకులో ఏ సంవత్సరం ఆర్బీఐ డిసైడ్ చేశారో దాని ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెట్టాం. 2008లో వరకు ఎంత ఉంది, 9లో ఎంత ఉంది, 12లో ఎంత ఉంది, 13లో ఎంత ఉంది పెట్టి ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకున్నాం. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు అధ్యక్ష ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంత రావాలో అంత వస్తుంది. వడ్డీ 30/12/2013 వరకు పూర్తిగా వడ్డీతో కూడా క్యాలిక్యులేట్ చేసి పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అంతేకాదు తర్వాత కూడా తీసుకున్న వాళ్ళకి
ఈ రోజు మొత్తం రుణమాఫీ చేసిన తర్వాత ఒక్క పైసా కూడా ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్వరూ వడ్డీ కట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా రుణమాఫీ వడ్డీ మాఫీ చేశాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. కూర్చోండి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. మీరు అసత్యాలు చెప్పడానికి అధ్యక్ష వీళ్ళు భయపడేది. హౌస్ ని మిస్లీడ్ చేసినప్పుడు, తప్పుడు సమాచారం ఇస్తామన్నప్పుడు సరైన సమాచారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ హౌస్ లో మీరు బయట ఏమైనా మాట్లాడుకోండి, కానీ హౌస్ లో వచ్చి మాట్లాడినప్పుడు వాస్తవాలు మాట్లాడే పరిస్థితి మీకు ఉండాలి, ఆ ధైర్యం మీకు ఉండాలి. అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే